అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సందీప్ పంచకర్ల. స్టెబిలిటీ, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ ఈ మూడు పదాలని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మూడు పదాలు నేను ఎందుకు చెప్పాననేది వీడియో ఎండింగ్ లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గడిచిన కొంతకాలంగా జరుగుతున్న పొలిటికల్ సినారియోని మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ఈ సందర్భంగా మనం అందరం కూడా శ్రీ విజయ్ గారిని అభినందించాలి. ఎందుకంటే పార్టీ స్థాపించి 2 సంవత్సరాల్లో ఎన్నికలకు వెళ్లి కొత్త ముఖాలకి అనేక మందికి సీట్లు ఇచ్చి దాంట్లో 108 స్థానాలు గెలుచుకోవడం అనేది నిజంగా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన అభినందించాల్సిన విషయమే. సో అయినప్పటికీ కూడా మీకు 108 స్థానాలు స్థాపించుకున్నప్పటికీ కూడా నేటి వరకు ప్రభుత్వాన్ని ఎందుకు స్థాపించలేకపోయారు, ఏం జరిగింది, ఈ గడిచిన 4 రోజులుగా జరుగుతున్న పరిస్థితులు ఏంటనే కూడా మీరందరూ ప్రతి ఒక్కళ్ళు విశ్లేషించాలి. ఎందుకంటే కేవలం ఆయన గెలుపును మాత్రమే చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తున్న వ్యక్తులున్న ఈ సమాజంలో ఆయన గెలుపు దేనికి సంకేతం, ఆ గెలుపు ద్వారా సాధించింది ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. మరి ఈ రోజు టీవీకే పార్టీకి 108 స్థానాలు వాళ్ళు కైవసం చేసుకున్నారు. అంటే ఒక చోట కనుక అంటే 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి విజయ్ గారు ఆ స్థానాన్ని తీసేస్తే 107 స్థానాలు అనుకుందాం. ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలను సంపాదించుకుంది. దాంతో పాటు మీ అందరూ కూడా అనేక మంది ఆహా ఓహో సూపర్ అని చెప్పంటున్న వ్యక్తి మరి ఈ రోజు గడిచిన 4-5 రోజులుగా కూడా గవర్నర్ గారిని కలవడం, ప్రభుత్వాన్ని స్థాపించడానికి సపోర్ట్ అడగడం, గవర్నర్ గారు 118 స్థానాలతో సంతకాలతో రావాలని చెప్పడం, ఇంటికి వెళ్ళటం రిపీట్. మళ్ళీ తిరిగి రేపు పొద్దున్నే గవర్నర్ గారిని కలవడం, ప్రభుత్వాన్ని స్థాపించడానికి సహాయపడాలని చెప్పి అడగడం, గవర్నర్ గారు 118 స్థానాలతో సంతకాలు తీసుకురావాలని చెప్పి అడగడం, మళ్ళీ రిపీట్. మరి ఈ సందర్భంగా విజయ్ గారిని ఆయన ఎందుకంటే ప్రభుత్వాన్ని స్థాపించడానికి మ్యాజికల్ ఫిగర్ నెంబర్ కావాలి. మీకు ఆంధ్ర రాష్ట్రంలో లాగా నాకు అత్యధిక ఓట్ షేర్ వచ్చింది కాబట్టి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి అని చెప్పంటే నవ్వుతారు. ఎలా అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ లో ఉన్న కొన్ని అమెండ్మెంట్స్ గానీ, కాన్స్టిట్యూషన్ లో మనకి ఇచ్చిన రైట్స్ గానీ వీటి గురించి పూర్తిగా తెలియకుండా నాకు కంపల్సరీగా ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి, నాకు ఓట్ షేర్ వచ్చింది అన్నట్టు అక్కడ తమిళనాడులో 108 స్థానాలు నాకు వచ్చింది కాబట్టి నాకు ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఇవ్వండి అంటే ఎవరు? రాజ్యాంగం కొన్ని నిబంధనలు పెట్టింది. మ్యాజిక్ ఫిగర్ అనే ఒక నెంబర్ వాళ్ళకి చేరుకోవాలి. దానికోసం 118 స్థానాలు వాళ్ళకి కావాలి. మరి ఈ సందర్భంగా 108 స్థానాలతో ఒక ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఇబ్బంది పడుతున్న విజయ్ గారు ఎవరిని అప్రోచ్ చేయారంటే, ఏ పార్టీలు అయితే మేము డైనాస్టిక్ పాలిటిక్స్ కి అంటే వారసత్వ రాజకీయ పార్టీలకు మేము వ్యతిరేకం అని చెప్పి అంటున్నారు డిఎంకే పార్టీని చూపిస్తూ, మరి అలాంటి వారసత్వ రాజకీయాలకి పెట్టింది పేరుగా ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఆయన సంపాదించారు. ఎట్ ద సేమ్ టైం కులాలకి మేము కులాలకి మేము అతీతం అని చెప్తూనే వీసీకే పార్టీ, కులాన్ని ప్రాతిపదికగా ముందుకు వచ్చిన వీసీకే పార్టీకి ఏదైతే 2 స్థానాలు ఉన్నాయో వారి సపోర్ట్ కూడా కోరారు. మరి వీసీకే పార్టీ ఏమడిగిందో తెలుసా మీకు? డిప్యూటీ సీఎం స్థానాన్ని అడుగుతున్నారు వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం క్యాబినెట్ లో హోదా అడుగుతున్నారు. దాంతో పాటు విజయ్ గారు ఏదైతే పోటీ చేసి రాజీనామా చేయబోతున్నారో ఆ స్థానాన్ని కూడా వారు అడుగుతున్నారు. ఇన్ని కండిషన్స్ పెట్టి వీసీకే పార్టీ 2 స్థానాలతో ఉన్న వీసీకే పార్టీని ఏదైతే కులం ప్రాతిపదికన వచ్చిన పార్టీ ఉందో ఆ పార్టీ సపోర్ట్ మద్దతు కోరారు వారు. దాంతో పాటు సిపిఐ సిపిఎం చెరొక 2 సీట్లు వచ్చిన సిపిఐ సిపిఎం కూడా వారు సపోర్ట్ కోరగా సిపిఐ సిపిఎం పార్టీలు 2 కూడా మేము డిఎంకే పార్టీని విడిచి మేము బయటికి రాము, కానీ మేము ప్రభుత్వం స్థాపించడానికి సపోర్ట్ ఇస్తాము, అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తామన్న విషయాన్ని వారు తెలియజేశారు. కమ్యూనల్ పార్టీస్ కి మేము వ్యతిరేకం అని చెప్పి బీజేపీకి మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పిన విజయ్ గారు మరి ఈ రోజు ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ అనే ఒక ముస్లిం లీగ్ పార్టీని సపోర్ట్ అడిగారు. ఆ ముస్లిం లీగ్ పార్టీ కూడా మేము సపోర్ట్ ఇవ్వము అని చెప్పి వ్యతిరేకించారు. అది వేరే విషయం. సో ఇక్కడ 2 ఐడియాలజికల్ క్లాషెస్. డైనాస్టిక్ పాలిటిక్స్ కి మేము సపోర్ట్ చేయము అని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడం, కమ్యూనల్ పార్టీస్ రాకూడదు, బీజేపీ లాంటి పార్టీస్ మేము వ్యతిరేకం అని చెప్తూనే ముస్లిం లీగ్ సంబంధించిన పార్టీని సపోర్ట్ అడగడం. మరి ఈ 2 క్లాష్ అవుతున్నాయి. అది పక్కన పెడితే గనక ఇప్పుడు ఇంత కష్టపడి లాస్ట్ కి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఏఎంఎంకే అనే ఒక పార్టీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ అనే వ్యక్తి ఆయన సంతకాన్ని తీసుకుని మరి ఆ పార్టీ అధ్యక్షుడైన దినకరన్ గారి సంతకాన్ని తీసుకుని గవర్నర్ని కలిసి ఆ లెటర్ సబ్మిట్ చేశారు. సో ఇక్కడ మొత్తానికి ట్విస్ట్ ఏంటంటే ఏఎంఎంకే ఆ పార్టీ అధ్యక్షుడు దినకరన్ గారు బయటకు వచ్చి అది మా సంతకాలు కాదు, మా పార్టీ ఎమ్మెల్యే సంతకం పెట్టలేదు, నేను సంతకం పెట్టలేదు, అది నా సంతకం కాదు, మా సపోర్ట్ ఏఐడిఎంకే పార్టీకి మాత్రమే అని చెప్పని ఆయన బయటకు వచ్చి బాహాటంగా చెప్పారు. మరి ఇప్పుడు అదొక కొత్త కేసు కింద మారిపోయింది. సో ఇవన్నీ ఇంత రాజకీయ డ్రామా జరిగితే గానీ ఒక ప్రభుత్వాన్ని స్థాపించలేకపోతున్నారు తమిళనాడులో. మీరు ఒకటే ఇమాజిన్ చేసుకోండి, ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కనుక జరిగి ఉంటే జనసేన పార్టీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశించిన స్థానాలు తీసుకుని లేదా సింగిల్ గా పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడంలో ఇన్ని ఇబ్బందులు గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక కలిగి ఉంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రిచెస్ట్ పర్సన్, అలాంటి ఒక రిచెస్ట్ వైసీపీ పార్టీ, ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు కొనసాగించిన పార్టీ, అత్యధిక ధనికుడైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి కనుక బయట ఉండి ప్రభుత్వాన్ని స్థాపించడానికి మిగతా పార్టీలను ఇబ్బంది పడుతూ ఉంటే ఎంతసేపు చెప్పండి హార్స్ ట్రేడింగ్ చేయడం, ఎమ్మెల్యేలను కొనిపడేయడం మన తెలుగు రాష్ట్రాల్లో. మళ్ళీ తిరిగి ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే డిస్ట్రక్షన్ వచ్చిందో, ఏదైతే విధ్వంసం జరిగిందో అదే కంటిన్యూ అయ్యేది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు
ఆంధ్ర రాష్ట్రంలో ఆయన తీసుకుంది ఒక స్ట్రాటజికల్ సాక్రిఫైస్. ఊరికేమీ చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు కనుక నిజంగా బలంగా కోరుకుని ఉంటే ఆయనకి ఇంకెక్కువ స్థానాలు వచ్చేవి, ఇంకా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేవాళ్ళు, అసలు కూటమిలోకి వెళ్లకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసేవాళ్ళు. కానీ ఈరోజు తమిళనాడులో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో, తమిళనాడులో ఏదైతే ఇన్స్టెబిలిటీ ఉందో, ఏదైతే పొలిటికల్ డ్రామా జరుగుతుందో అదంతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది. ఇప్పటికే విభజిత రాష్ట్రం కింద మారిపోయి సరైన పెట్టుబడులు లేక ఒక రాజధాని అనుకున్నాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ తరఫున 3 రాజధానులు అని చెప్పని మళ్ళీ మొక్కలు చేయగా ఎటు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం మనది. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు చెన్నై లాగా మీరు కంపేర్ చేసుకుంటే అలాంటి క్యాపిటల్ మనకు లేదు. వాళ్ళకి ఒక మెట్రో సిటీ వాళ్ళది, డెవలపింగ్ సిటీ వాళ్ళది. మనకన్నా అన్ని రెట్లుగా జీడిపి పరంగా కానివ్వండి, ఇండస్ట్రియల్ పరంగా కానివ్వండి, ఐటీ పరంగా కానీ ఇంకా బెటర్గా ఉన్న స్టేట్ అది. మరి ఈ రోజు అలాంటి సిచ్యువేషన్ ఉన్న స్టేట్ మీరు కంపేర్ చేస్తున్నారే, మన ఆంధ్ర రాష్ట్రం ఇదే సిచ్యువేషన్లో కనుక ఇదే పొలిటికల్ డ్రామా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుంటే కంపెనీలు పెట్టుబడులు వచ్చేవా? పవన్ కళ్యాణ్ గారు చేసిన స్ట్రాటజికల్ సాక్రిఫైస్ వల్లే ఈరోజు మీకు వైజాగ్ రైల్వే జోన్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పనే ఒక మన చట్టాన్ని తీసుకురాగలిగాం. మరి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి రివైవల్ జరుగుతుందంటే అది పవన్ కళ్యాణ్ గారు చేసిన సాక్రిఫైస్ వల్ల. అదేవిధంగా ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు గూగుల్ లాంటి సంస్థలు, టీసీఎస్ లాంటి సంస్థలు, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు, ఐబిఎం లాంటి సంస్థలు, రాయలసీమలో తీసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి సంస్థ, ఇవన్నీ ముందుకు వస్తున్నాయంటే వీటికి కారణం స్టెబిలిటీ, డ్యూరబిలిటీ, రిలయబిలిటీ ఇచ్చే ప్రభుత్వం. మరి ఈ 3 పదాలు కూడా వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాయ పదాలుగా మార్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన పార్టీ కంటే, ఆయన వ్యక్తిగతం కంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పని కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆయన ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఈ రోజు సేమ్ మీకు ఏదైతే తమిళనాడు లాంటి సిచ్యువేషన్ కనుక ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉంటే ఇప్పుడు ఇంత పొలిటికల్ ఇన్స్టెబిలిటీతో అక్కడ విజయ్ గారు ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పటికీ కూడా రేపు పొద్దున సిపిఐ సిపిఎం పార్టీలు ప్రభుత్వంలోకి మేము వాళ్ళు పార్టీలోకి భాగం అవ్వట్లేదే. రేపు పొద్దున డిఎంకే వ్యక్తులు కనుక, పార్టీ వ్యక్తులు కనుక మీరు మీ సపోర్ట్ని ఉపసంహరించుకోండి అంటే కనుక డెఫినెట్గా బయటకు వచ్చేస్తారు. కాంగ్రెస్ ఏ రోజు ఏ స్టెప్ తీసుకుంటుందో తెలియదు. మరి ఈరోజు మీరు తీసుకుంటే ఏఎంఎంకే పార్టీ మా ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పిన వ్యక్తులు ఇన్ కేస్ ప్రభుత్వంలోకి వెళ్ళినా కూడా రేపు ఏదైనా వాళ్ళకి నచ్చని నిర్ణయం తీసుకుంటే బయటికి రావడానికి గ్యారంటీ ఉంది. పొలిటికల్ అనలిస్టులుగా, పొలిటికల్ స్ట్రాటజిస్టులుగా గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పి సలహాలు ఇచ్చే వ్యక్తులందరూ కూడా ఒకసారి మీ రంగును మార్చండి. ఎందుకంటే మీకు రంగులు మార్చడం అలవాటే కదా. మీరు ఒక్క క్షణం ఒక ఇన్వెస్టర్గా మారండి. ఇన్వెస్టర్ రూపంలో మీరు ఆలోచించి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ లేదు, ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పడిపోతుంది అనే రాష్ట్రం తమిళనాడులో మీరు ఇన్వెస్ట్ చేస్తారా? స్టెబిలిటీ, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ 3 పదాలతో నడుస్తున్న మన ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తారా? ఒకసారి ఆలోచించండి. యాజ్ అన్ ఇన్వెస్టర్ ఆలోచించండి. మీరు కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి ప్రభుత్వం తీసుకునే ఒక జీవో వల్ల మీరు ఒక ల్యాండ్ని సంపాదించి రేపు పొద్దున సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కనుక తమిళనాడులో దీన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే మేము బయటకు వచ్చేస్తాం అని చెప్పని ఒక నిర్ణయం ఇస్తే ఏం నిర్ణయం తీసుకుంటుందండి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం? కాబట్టి కేవలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత అభివృద్ధి చూస్తుందో అంటే కనుక అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్ట్రాటజిక్ సాక్రిఫైస్ వల్ల. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుని ఉంటే, ఆయన గనక స్వార్థంగా ఆలోచించి ఉంటే ఏ పొత్తులు లేకుండా మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన సింగిల్గా పోటీ చేసి ఉండొచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏంటంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలి, ఒక రిలయబుల్ గవర్నమెంట్ రావాలి. సో ఇవన్నీ తీసుకుంటే కనుక నేను ఒకటే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇస్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ స్టేట్స్మెన్. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇంతకంటే ఎక్కువ మందికి సీట్లు ఇచ్చారే సామాన్యులకి. దానికి నేనే ఎగ్జాంపుల్. నేను ఎంబీఏ చేశాను, పీజీ డిప్లొమా చేశాను అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్లో, పిహెచ్డీ చేశాను. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రతిఫలం ఆశించకుండా నాలాంటి యువకుడికి, అనేక మంది నాలాంటి యువకులకి ఆయన సీట్లు ఇచ్చారు. మేము ఎమ్మెల్యేగా పోటీ చేసాం. ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మీరు అందరూ చూశారు. కానీ ఆ రోజుతో మమ్మల్ని ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆపలేదే. ఈ రోజుకి కూడా మీ అందరి ముందు ప్రభుత్వంలో భాగమవుతూ మాలాంటి యువకుల్ని ఉత్తేజపరుస్తూ ఒక పొలిటికల్ లీడర్స్గా నెక్స్ట్ తరానికి రాబోయే నాయకులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్. అది డెఫినెట్గా దాని రిజల్ట్స్ అనేది ఈ రోజు, రేపు, ఎల్లుండి రాబోయే తరాలు చూస్తాయి. సో కాబట్టి నెవర్ డౌట్ పవన్ కళ్యాణ్ గారు, నెవర్ డౌట్ హిజ్ ఇంటిగ్రిటీ. ఆయన తీసుకున్న ఏ నిర్ణయం అయినా కూడా ఆయన కోసం కాదు, ఆయన పిల్లల కోసం కాదు, మీ పిల్లల కోసం, మన పిల్లల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం, దేశం కోసం. సో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కించపరిచే ముందు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి భవిష్యత్తు ఎందుకు ఇంత బాగుంది, అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్లే అని చెప్పని మీరు గుర్తుంచుకోండి.